వారం రోజుల నుంచి ఎండైతే లేదు గదా! వర్షం పడుతుంది. ఎండ అలాగా కొంచెం లైట్‌గా వస్తుందని చెప్పి బయటకొచ్చి కూర్చున్నాను కొంసేపు కూర్చుందామని. అయితే ఇంకా 5 నిమిషాల తర్వాత ఇవొచ్చేయండి. చూసారు గదా! ఎలా పడుకున్నాయో బాడీ గార్డ్స్‌లాగా పక్కన ఉన్నాయన్నమాట ఈ రెండును. ఇది కొంచెం భయపడతది బ్లాక్‌ది. ఇదైతే అస్సలు భయపడదనమాట. నా ఎనకతలొచ్చే పడుకుంటుంది నాకు ఆనుకొని మరీను. నేను బయట ఉన్నంత సేపయితే ఉంటాయి ఇవి. తర్వాత వెళ్ళిపోతాయి. మొన్న ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా! సంతోష్ మాత ఫోటో బ్రేక్ అయిపోయిందని. అది షాప్‌లో ఇచ్చాను. జుంబా క్లాస్‌కైతే వచ్చానండి. క్లాస్ అయిపోయింది. ఇప్పుడు ఆ షాప్‌కి వెళ్లి ఫోటో అయితే తీసుకోవాలి. చూపిస్తున్నాను ఆ షాపు. ఇక్కడైతే కొంచెం కష్టమే అనమాట. ఫ్రేమ్స్ గట్టా కట్టించినవి షాప్‌లో ఏం లేవు. ఇలాగ అమ్ముతారు మామూలుగా. బయట నుంచి వస్తాయంట. నేను ఆల్రెడీ 2 షాపులకైతే వెళ్ళాను. ట్రై చేశాను గానీ వాళ్ళు అవ్వదనేసారు. తర్వాత ఈ షాప్‌కొచ్చానండి. ఇక్కడైతే ఈ ఆంటీ గారు పెద్దావిడే అనమాట. చాలా మంచోళ్ళు కూడాను ఆంటీ. ట్రై చేస్తానమ్మా అని చెప్పేసి అన్నారనమాట. అంటే నాకెంత ఇంపార్టెంటో ఈ ఫోటో ఆంటీ అర్థం చేసుకున్నారు. నేనైతే ఆ గ్లాస్ చేంజ్ చేసి గ్లాస్ మార్చండండి. అంటే ట్రై చేయండి ఒకసారి అని చెప్పేసి అన్నాను. చేస్తామన్నారనమాట. ఒకవేళ బ్రేక్ అయిపోతే ఇక్కడ ఫోటోలున్నాయి కదా! ఇందులో ఒక ఫోటో తీసి ఇది పెట్టేయండి ఈ ఫోటో అని చెప్పి అది కూడా చెప్పాననమాట. అంటే అది అవ్వకపోతే అవ్వలేదంట. ఇంకా అది తీస్తున్నప్పుడు మొత్తం బ్రేక్ అయిపోయింది. చుట్టూ ఫ్రేమ్ ఉంటది కదా! ప్లాస్టిక్‌ది. అది బ్రేక్ అయిపోయింది. అందుకని ఇంకా ఆ ఫ్రేమ్‌లో పెట్టేశారు ఫోటో. నేను పూజ చేసుకున్న ఫోటోవే కొత్తదేం కాదు. ఇక్కడ కిందన చిన్నవున్నాయంట సంతోష్ మాత ఫోటో అంటే కొత్తది తీసుకోవాలనుకుంటే. కానీ నేను పూజ చేసుకున్న ఫోటోవే ఒకసారి ట్రై చేయండి ఆంటీ అని చెప్పేసి అన్నాను. చేస్తానని చెప్పారు. ఉగాది రోజే ఇచ్చాను ఈవినింగు. మళ్ళీ ఫ్రైడే రోజైతే ఇచ్చేసారనమాట. అయితే ఈ ఆంటీ గారు చెప్తున్నారు నాకు, నేను కూడా సంతోష్ మాత భక్తురాలినే. పెళ్ళికి ముందే నేను పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను అమ్మవారికి. చాలా మంచి అమ్మవారు ఈ అమ్మవారు అని చెప్పేసి అంటున్నారనమాట. ఇంకా ఈ షాప్ పేరు కూడా సంతోష్ మాత షాప్ అంట. నిజంగా నాకైతే అస్సలు తెలీదు. కానీ అలాగా అమ్మవారు చూసారు కదా! ఎక్కడికి వెళ్లి చేపించుకోవాలో ఆవిడే నిర్ణయించుకుంది. నేనైతే ఎన్ని షాపులు తిరిగాను అలా చూసుకుంటూ వచ్చాననమాట ఆ రోజైతే. లాస్ట్‌కి ఈ షాప్‌లో అయ్యింది ఫోటో ఫ్రేము. పూజా రూమ్‌లో అయితే పెట్టేసుకున్నానండి. ఇంగో పూజ చేసుకున్నాను గూడాను. నాకెందుకో పూజ చేసుకున్నప్పుడల్లా అమ్మవారిని చూస్తూ ఉంటాను. అంటే సెపరేట్‌గా పూజ చేసుకోవసరం లేదు. ఎప్పుడు రోజు పూజ చేసుకున్నా అలాగా చూస్తూ ఒక 5 నిమిషాలున్నా నాకు ఎందుకో చాలా హ్యాపీగా అనిపిస్తదనమాట నా మనసుకి.